ప్రార్థన చేసుకుంటామండి. మిక్కిలి ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, నీ నామానికి భయం కలుగుగాక. ప్రభు దీనిలో ప్రభ నీ సన్నిధిలో మొరుపెడుతుండగా ప్రభ, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హృదయాల్లో నీ యొక్క కృప నింపబడాలా, దీవెన నింపబడాలా, ఆశీర్వదింపబడాలా, ఆత్మలో బలపడి స్థిరపడి ప్రభ నీ సన్నిధిలో మూలుగుతుండగా పరలోక రాజ్యంలో ప్రభ నిత్య నివాసమైన పరలోక రాజ్యంలో మాకు కూడా ప్రభ మీ యొక్క పరిశుద్ధ దేవుని యొక్క పట్టణంలో మాకు ఒక ప్రయాసపడి భారం మోసుకొని సమస్య అంటున్నారు. కాబట్టి ఆ విధమైన మేము వచ్చిపోయి నీ రాజ్యంలో మీతో కూడా ఉండులాగా మమ్మల్ని జీవించమని ప్రపంచమంతా కూడా ఈరోజు ప్రభు దినంలో ఆరాధిస్తుండగా మీ కృపాదయాన్ని ఒకళ్ళందరినీ జీవించమని యేసుక్రీస్తునామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రభా. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము సంపూర్ణ సమర్పణ కావాలని ఇంతవరకు విన్నాం. సంపూర్ణ సమర్పణ అంటే ఏంటి? సంపూర్ణ సమర్పణ అంటే 5 విధాలైనటువంటి నీ సాక్ష్యం మంచిగా ఉండాలి. నీ సాక్ష్యము దేవునికి విరోధంగా ఉండకూడదు. అప్పుడే నువ్వు సంపూర్ణ సమర్పణ గల ఆ యొక్క పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు దేవుని మహింపరిచినప్పుడు నీకు సంపూర్ణమైన సమర్పణ పొందుకొని నువ్వు దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన స్థితికి పోవడానికి దేవుడు మార్గం చూపిస్తాడు. మొట్టమొదటిగా నీ యొక్క కుటుంబంలో నీ యొక్క సాక్ష్యం మంచిగా ఉండాలి. భార్య భర్తలకి, అన్నదమ్ములకు, కుటుంబంలో ఉండిపోయిన అందరికీ నీ సాక్ష్యం, అందరికీ సాక్ష్యం మంచిగా ఉండాలి. అటు స్నేహితుల దగ్గర సాక్ష్యం మంచిగా ఉండాలా, నువ్వు పనిచేసే చోట్ల సాక్ష్యం మంచిగా ఉండాలా, దేవుని ఆలయంలో నీ సాక్ష్యం మంచిగా ఉండాలా, దేవుడిలో నీ సాక్ష్యం మంచిగా ఉండాలి. ఈ 5 విధాల సాక్ష్యం మంచిగా ఉంటే అప్పుడు సంపూర్ణ సమర్పణ దేవునిలో నువ్వు పొందుకుంటావు. దేవుడిని దీవిస్తాడు, అసలు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రభు కన్నులో ఏం చేస్తుంది? నీతిమంతుల మీద ఉంటుంది. ఎప్పుడు ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉంటుంది. ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉంటుంది. కాబట్టి మనము ఆయన కన్నులు మన మీద ఉంటుంది, ఆయన చెవులు మన ప్రార్థన వైపు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలా? ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టు వాక్యం చదువుతావో, వాక్యం వింటావో, వాక్యాన్ని నువ్వు బలపరుచుకుంటావో, వాక్యంలో నిన్ను ఆత్మలో బలపరుస్తావు. అప్పుడు దేవుడు నీకు ఆయన కన్నులతో చూసి నిన్ను మహింపరుస్తాడు. నీకు అది సంపూర్ణ సమర్పణ నీకు ఇస్తాడు. ఆయన చెవులు మన ఒక ప్రార్థన వైపు ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవులు విని మనకు ఆయన చేసే మేలు బట్టి మనము ఈరోజు ఏ విధమైన శోధనలో ఉన్నా, ఆపదలో ఉన్నా, నష్టంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఇప్పుడు ఏ విధంగా ఉన్నా కనుక నీ ప్రార్థన వైపు దేవుడు కన్నులు. కాబట్టి ఆయన కన్నులు నీ వైపు ఉండాలా. ఆయన నీ ప్రార్థన వైపు ఉన్నప్పుడు నీకు ఏమి కావాలో అది దయచేస్తాడు. ఆయన దేవుని యొక్క కృప నింపబడుతుంది, దేవుని నింపబడుతుంది, ఆశ నింపడు. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అనే ఒక పరాక్రమశాలి, యెఫ్తా ఒక పరాక్రమశాలి. ఆయన దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని సన్నిధిలో ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి మేలు చేయడానికి ఆయన ఏం చేస్తాడు? యుద్ధం చేయడానికి దేవుని సన్నిధిలో మొరపెడతాడు. యెఫ్తా ఏమంటాడు? ప్రభువా, నేను ఆ యొక్క అమ్మోరీలో నేను జయించినట్లయితే, అమ్మోరీలో సన్నిధిలో పోయి నేను యుద్ధం చేసినట్లయితే, అమ్మోరీలో నేను జయించినట్లయితే నేను నీకు ప్రతిపకారముగా నేను నా యొక్క హృదయ వాంఛను తీర్చుకుంటానని ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే నేను జయించి ఆ అమ్మోరీని జయించి ఆ యొక్క 20 పట్టణాలు ఉంటుంది, 20 పట్టణాలను జయించి నేను వచ్చి నీ సన్నిధిలో మొరపెట్టి నేను ప్రార్థన చేసి ఎప్పుడైతే ఆ యొక్క వారితో యుద్ధం చేస్తానో, నాకు జయం కలుగు చేస్తే తిరిగి నేను ఇంటికి వచ్చినప్పుడు, ఇంటి వరకు నన్ను కాపాడి బలపడి స్థిరపరిచి వచ్చినప్పుడే నేనేం చేస్తానంటే నాకు ఆ ఇంటికి ఎదురులో నేను వచ్చినప్పుడు ఎవరు వచ్చినా కానీ నేను వారిని నీకు బలిస్తాను అంటాడు. చూడండి, యెఫ్తా ఒక సర్వసాధారణ మనిషి, ఆయన యుద్ధశీలుడు. అంతేగాని
రాజు కాదు ఏం కాదు. కానీ ఆయన ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేయడానికి దేవుని మొరపెడతాడు. ప్రభా, నువ్వు నాకు జయం కలుగు చేస్తే, నువ్వు తిరిగి నన్ను ఇంటికి క్షేమంగా చేరిస్తే, నేను అక్కడ మీ యొక్క నాకు ఎదురు ఎవరు వచ్చినా కానీ నీకు నేను బలిస్తాను అంటూ చూడండి. దేవుడు ఆ ప్రార్థన ఆలకించినాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన విన్నాడు. ఆయన ప్రార్థన విని ఆయనకి సహాయం తెచ్చేసినాడు. యెఫ్తా రాజు ఏం చేస్తాడు? ఆ 20 పట్టణాల్లో ఉన్న అమోరీయులందరినీ జయించి ఇశ్రాయేలీయులకు జయము కలుగు చేస్తాడు. జయము కలుగు చేసిన తర్వాత ఆయన వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె ఈ యొక్క సంతోషమైన వార్తను విని కుమార్తె ఏం చేస్తుంది? ఆయనకి ఎదురొచ్చి ఆయన్ని సన్మానిస్తుంది. ఆయనకి తంబూరుతోనూ నాట్యం ఆడుతూ వస్తుంది. అప్పుడు యెఫ్తా రాజు చాలా మనసులో వేదన పడతాడు. అయ్యో కుమార్తె, నువ్వు వచ్చినావు నా ఎదురులో, నేను నిన్ను బలియాలి కదా అన్నప్పుడు కుమార్తెకి చెప్తాడు, నేను నిన్ను బలియాలమ్మా, ప్రార్థన చేసుకుంటే కుమార్తె కూడా ఏం చెప్తుంది? ప్రభు చిత్త ప్రకారం జరిగించంటది. చూడండి, అక్కడ తండ్రి మాటకే కుమార్తె ఎంత మాత్రమూ విరోధంగా లేదు. ఇద్దరూ దేవునికి లోబడినవారు, ఇద్దరూ దేవుని యొక్క సన్నిధిలో వారు ఆ ప్రార్థన ఆలకించినారు. దేవుని మొరపెట్టుకున్న ప్రార్థన దేవుడు విన్నాడు. వీరికి ప్రతోపకారంగా జయం కలుగు చేసినాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క కుమార్తెను ఆయన బలియాలి. కానీ దేవుని చిత్త ప్రకారం దేవునికి లోబడినవాడు కాబట్టి ఆ యెఫ్తా రాజుకు పిల్లలే లేరు, ఆడవ సంతానం లేదు, మగ సంతానం, ఈ అమ్మాయి ఒకటే. కానీ యెఫ్తా రాజు ఏం చేస్తాడు? ధైర్యంతో ఆ అమ్మాయిని దేవునికి బలిస్తాడు. బలిచ్చి ఆయన ప్రార్థన దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టు ఆయన విజ్ఞాపన నెరవేర్చుకుంటాడు. కాబట్టి అప్పుడు దేవుడు ఆయన దీవిస్తాడు, ఆశిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఏదైనా మొరపెట్టినామనుకోండి, మన తలంపులు, మాటల, క్రియలు ఏ విధమైనటువంటి దేవునికి విరోధంగా ఉంటూ కూడా మనం ప్రార్థన చేస్తాము. ప్రభు, నాకు ఈ కార్యం చేస్తే ఈ యొక్క సమర్పణ ఇచ్చుకుంటాను, లేకపోతే నేను ఈ కార్యం చేస్తే నేను ఈ విధంగా చేస్తానని నీ హృదయంలో దేవునికి ఒప్పుకున్నప్పుడు అది నీవు నెరవేరుస్తావు. అదే కాకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నిన్ను ఆ శోధనకాడు శోధించకుండా నువ్వు ఏం చెప్తావో ఆ విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు జయం కలుగు చేస్తాడు. కాబట్టి మనం కూడా ఆ విధమైన ప్రార్థనతో మన కుటుంబ సమస్యలు, మన ఆరాధన పెట్టుకొని మన అనేక సమస్యలు ఉంటుంది కుటుంబంలో. ఆరోగ్య విషయం ఉంటుంది, ఆర్థిక విషయం ఉంటుంది, సంతోష సమాధానం ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కోరిక ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడతావో దేవుని చిత్తానుసారం నీకు దేవుడు మేలు చేసినప్పుడు, నీ దేవునికి ఏదైనా సమర్పించుకున్నప్పుడు నువ్వు ఆ కార్యం సఫలపరచాలా. అప్పుడే దేవుడు నేను ఆశ్రయించి స్థిరపరుస్తాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు మన దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంతేకాకుండా ఆయన కన్నులు ఎప్పుడు మనం దృష్టిస్తూ ఉంటుంది, ఆయన చెవులు మనం ప్రార్థన వింటూ ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు యథార్థం పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలంతో ఆయన ఆరాధించాలా. తన్నోలేతడిపై ఈరోజు ఆజ్ఞలు కూడా పాటిస్తా దేవుని సలు ఉన్నట్టు దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ జయం కలుగు చేస్తాడు, కానీ నీకు విరోధంగా ఉండడు. కాబట్టి మనం ప్రార్థిస్తాము, దేవుని సలు మొరపెడతాము. దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తాడని విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇస్తాడంటే అసాధ్యము. కాబట్టి విశ్వాసం అనేది ఉండాలి. దేవుడు నా కార్యం సఫలపరుస్తాడు, నన్ను దీవిస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఇదొక సంబంధంగా మన ప్రార్థన దేవుని సన్నిధికి పోవడానికి, దేవుడే మనకు తోడుగా ఉండడానికి, దేవుడు మమ్మల్ని దీవించడానికి, మన ప్రార్థనలన్నింటినీ దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి మనము పశ్చాత్తాపడి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మార్గమును సిద్ధపరిచి ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశలు పలిపి స్థిరపరుస్తాడు. కొద్ది మాట దేవుడు దీవించి పలిపజేయను కాక. ఆమేన్.